నమస్తే. టీసాట్ మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. నిద్ర పట్టట్లేదు, చిన్న పిల్లలు, అదేవిధంగా స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, పెద్దవాళ్ళు, ఇలా ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరి నోట వింటున్నాం నిద్ర పట్టట్లేదు అనే మాట. వినడానికి చాలా సింపుల్గా ఉన్నా నిద్ర లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అసలు నిద్ర లేకపోతే మన శరీరంలో ఏం జరుగుతుంది, ఫిజికల్గా మెంటల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం? ఈరోజు మనం నిద్ర, దాని ప్రాముఖ్యత, ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నాతో పాటు మనోహర్ గ్రంథి గారు ఉన్నారు. సార్ నమస్తే. వారు నిద్రలేమితో బాధపడ్డారు, అదేవిధంగా నిద్రకు సంబంధించి ఎలా బయటపడాలి అనే దాని మీద చాలా కసరత్తు చేస్తారు. ఆ నిద్రలేమి నుంచి బయటపడ్డారు, దాని మీద ఒక బుక్ కూడా రాశారు, అదే మై స్లీప్లెస్ నైట్. సో ఈ బుక్ రాసినటువంటి ఆథర్ సార్, ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి. అసలు నిద్ర పోయినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది? ఓకే, సో నిద్రపోయినప్పుడు యాక్చువల్లీ మన శరీరంలో చాలా విషయాలు జరుగుతాయండి. సో రోజు మనం చేసే వ్యాయామాలు కానివ్వండి, లేకపోతే మనం పని చేస్తున్నప్పుడు ఏదో ఒకటి వంట చేసుకుంటాము, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం. మన శరీరం మొత్తంలో బోల్డ్ అని సెల్స్, టిష్యూస్, చాలా విషయాలు ఉంటాయి. సో వాటివి చాలా లిమిటెడ్ లైఫ్ టైం ఉంటుంది. ఆ లిమిటెడ్ లైఫ్ టైంలో ఏమవుతాయంటే కొన్ని సెల్స్ అండ్ టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ డ్యామేజ్ అవుతూ ఉంటే వాటిని రిస్టోర్ చేస్తూ ఉండాలి. మన మెదడు ఆ పార్ట్ని అంతా రిస్టోర్ చేస్తూ ఉండాలి. దానికి తోడు మైండ్ వైజ్గా చూసుకుంటే యాక్చువల్గా మన మెంటల్ థింగ్లో మనం ఇప్పుడు ఏదైనా చూస్తున్నప్పుడు రెండు థింగ్స్ ఉంటాయండి. ఒకటి ఏమంటారంటే షార్ట్ టర్మ్ మెమరీ. సో షార్ట్ టర్మ్ మెమరీ అంటే మీరు నాతో మాట్లాడుతున్నారు, మన ప్రేక్షకులు ఇప్పుడు చూస్తున్నారు. సో చూస్తున్నప్పుడు వింటారు. సో విని ఇది ఇంపార్టెంటా కాదా, లేకపోతే నేర్చుకుంటారు. సో అది నేర్చుకున్న దాన్ని బేసికలీ షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. సో ఇది ఎలా అనుకోవాలంటే ఒక రెండు బకెట్లలో అనుకోండి. షార్ట్ టర్మ్ మెమరీ అన్నది ఒక చిన్న బకెట్, లాంగ్ టర్మ్ మెమరీ అన్నది ఒక బకెట్, పెద్ద బకెట్, కానీ దానికి ఇమీడియట్గా వెళ్ళదు. సో నిద్రపోయినప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే మనం రోజంతా చూస్తున్నప్పుడు బోల్డ్ అన్ని విషయాలు నేర్చుకుంటాం. అంటే కలర్స్ చూస్తాము, మనం రంగులు చూస్తాము, వాసన చూస్తాము, లేకపోతే ఎన్నో విషయాలు చూస్తాం. కానీ మన బ్రెయిన్కి సర్వైవ్ అవ్వాలి అని అంటే అన్ని విషయాలు అవసరం లేదు. సో ఎలా అవుతుందంటే అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఓకే, ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక పాఠం నేర్చుకుందాం. ఆ పాఠం మనం ఎగ్జామ్లో చెప్పాలి. ఆ ఎగ్జామ్లో చెప్పాలి అని రీప్రొడ్యూస్ చేయాలి అని అంటే అది దాన్ని లాంగ్ టర్మ్ మెమరీ. సో ఆ పెద్ద బకెట్లోకి వెళ్తుందండి. ఆ పెద్ద బకెట్లోకి వెళ్ళాలి అని అంటే మనం నిద్రపోయినప్పుడు మన బాడీ అంతా కామ్ డౌన్ అయినప్పుడు, బేసికలీ మనం చూసినప్పుడు మన గుండె చాలా నెమ్మదిగా కొట్టుకుంటుందండి. నెమ్మదిగా కొట్టుకుని మన బాడీ లోపలికి బ్లడ్ ఫ్లో కానివ్వండి, ఏవైనా కూడా చాలా స్లో అవుతూ ఉంటుంది. అప్పుడు మన బ్రెయిన్ ఈ పనులన్నీ చేస్తుంది. ఏంటంటే మన సెల్స్ అండ్ టిష్యూస్ని రీజనరేట్ చేయడము, లేకపోతే ఈ కాన్సెప్ట్ లైక్ షార్ట్ టర్మ్ మెమరీ అనవసరమైన విషయాలన్నీ తీసేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పొద్దున్న మనం ఏం టిఫిన్ తిన్నాము అని అంటే మనకు గుర్తుండదు, సడన్గా గుర్తుండదు. అదే మొన్న మనము ఏ పాఠం నేర్పించారు అని అంటే అట్లీస్ట్ మనకి మొత్తం గుర్తుండకపోయినా ఓకే పలానా సార్ వచ్చి ఈ పాఠం నేర్పించారు అన్న విషయం గుర్తుంటుంది. సో దీనికి యాక్చువల్గా మన బ్రెయిన్ షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి పెట్టాలి అన్న థింగ్, ఇదంతా కూడా నిద్రలో చాలా ఫాస్ట్ జరుగుతూ ఉంటుందండి. చాలా ఫిల్టర్ కార్యక్రమాలు అన్నీ జరుగుతుంటాయి అన్నట్టు మన మెదడుకి సంబంధించి. ఒకవేళ ఇప్పుడు మనకు నిద్ర పట్టలేదు, మనకు నిద్ర పోలేదు, అప్పుడు ఏం జరుగుతుంది? నిద్ర పట్టలేదు అని అన్నప్పుడు ఇప్పుడు ఎలా అయితే నేను చెప్పానో సెల్స్ అండ్ టిష్యూస్ అవి రీజనరేట్ అవ్వడం ఆగిపోతాయి. సో ఎలా ఉంటుందంటే మన బాడీ లోపల కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంటుంది. అంటే ఈ పార్ట్ డ్యామేజ్ అయింది అనుకోండి, సో ఈ పార్ట్ కంప్లీట్లీ రిస్టోర్ అవ్వదు. సో అలాంటప్పుడే మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ బాడీ లోపల బ్లడ్ అన్నది సరిగ్గా ఫ్లో అవ్వకపోవడం జరుగుతుంది. ఫ్లో అవ్వకపోతే అక్కడికి నుంచి పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో అంటే మనం వింటూ ఉంటే నీ పెయిన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో బేసికలీ పెయిన్ అన్నది ఎప్పుడు వస్తుందంటే మన బాడీ లోపల మన రక్తం అన్నది ఎటు నుంచి అటు అయినా ప్రవహిస్తూ, సో మంచి రక్తం ఏమో వెళ్తూ ఉండాలి, చెడు రక్తం మళ్ళీ గుండె లోపలికి వచ్చి ఫిల్టర్ అయ్యి మళ్ళీ మంచి రక్తంగా కన్వర్ట్ అవ్వాలి. సో ఈ పార్ట్ ఏదైతే అన్ప్రాసెస్డ్, సో ఆ సెల్స్ అండ్ టిష్యూస్ రీజనరేట్ అవ్వలేదో అప్పుడు ఏమవుతుందంటే మన దినచర్యలో మన హార్ట్ ఫాస్ట్గా ఉంటున్నప్పుడు ఈ సెల్స్ అండ్ టిష్యూస్ రీజనరేట్ అవ్వాలి. సో దానికి ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఎనర్జీ పడుతుంది, మన హార్ట్కి ఎక్స్ట్రా ఎనర్జీ పడుతుంది, ప్రతి ఒక్క సిస్టమ్కి ఎక్స్ట్రా ఎనర్జీ పడుతుంది. సో ఇది రాను ఏదో ఒక వ్యాధిలాగా తయారవుతుంది. ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ కన్నా మంచి టీచర్ ఎవరు ఉండరు. కాబట్టి మీరు పర్సనల్గా ఇన్సోమినియా దాకా వెళ్ళి
మళ్ళీ రికవర్ అయ్యారు కదా, అసలు ఫస్ట్ మీ జర్నీ చెప్పండి. ఓకే, సో 2019 ఆ టైంలో అండి యాక్చువల్గా ఏమయ్యేదంటే నాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు అండ్ ప్రొఫెషనల్గా ఏదో ఒక సమస్య ఉండడం వల్ల ఏమయ్యేదంటే నేను నిద్రపోదాము అనుకుని ట్రై చేసేవాడిని. కానీ బట్ ఏంటంటే నా మనసంతా కూడా ఆ సమస్యని సాల్వ్ చేయడంలోనే పరిష్కరించాలి, ఏదో ఒక విధంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు ఆలోచించుకున్నారు అనుకోండి, రేపు పెద్ద వర్షం వస్తుంది అనగానే రైతులు దేంటి లబోదిబో అంటూ ఉంటారు. ఏంటంటే మన పంటలు ఎలా అవుతుంది, మనం ఎలా కాపాడుకోవాలి అలా. సో మన సమస్యని సాల్వ్ చేయడంలోనే బ్రెయిన్ ఎంతసేపు ఉంటుంది. సో అలా ఏమవుతుందంటే అది 1-2 సార్లు మనం పదే చేసే కొద్దీ అదే మన న్యాచురల్ హ్యాబిట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే అది న్యాచురల్ హ్యాబిట్ అయిపోతుందో అలాగే ఏమయ్యేదంటే రాత్రి నిద్రకొని వెళ్ళే వాళ్ళము, బెడ్రూమ్లో పడుకునే వాళ్ళం, నేను మా భార్య నా పాప పడుకునే వాళ్ళం. కానీ నాకు ఎంతసేపు జస్ట్ అలా పైకి చూస్తూ ఉండేవాడిని, కానీ అస్సలు నిద్ర పట్టేది కాదు. ఆ నిద్ర పట్టకపోవడం వల్ల ఏమయ్యేదంటే నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ పెయిన్ రావడం అనేది బేసికలీ తల పట్టేసినట్టు అనిపించేది అనమాట. ఎంతసేపు తలనొప్పిగా ఉండడము, లేకపోతే ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు మన పనులు చేస్తూ ఉంటే అంత ఆసక్తికి చూపించకపోవడము అలాంటివి ఉండేవి. దానికి తోడు నాకు డైజెషన్ అజీర్తిగా ఉండేది అనమాట. ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ మంటలాగా అనిపించేది. ఆ మంటలాగా అనిపించడంతో నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు వెళ్ళి మొత్తం డయాగ్నోసిస్ చేసినా కూడా ఏమీ లేదు, ఇది నార్మల్ సింపుల్గానే ఉందని చిన్న ట్యాబ్లెట్లు అది ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ రోజంతా కూడా ఏదో చికాగ్గా తలనొప్పిగా ఎంత మనం ట్రై చేసినా కూడా ఆ చిరాకు అన్నది కంటిన్యూస్గా ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే చూసే ప్రేక్షకులు కూడా చాలా మంది అనుకుంటుండొచ్చు, అరే ఈ ప్రాబ్లం మనం కూడా ఫేస్ చేస్తున్నాం కదా అని. మరి ఎలా బయటపడ్డారు దాని నుండి? ఓకే, సో బయటపడడానికి యాక్చువల్గా చాలా థింగ్స్ జరిగాయండి. ఒకటి ఏంటి అంటే నేను సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా నాకు ఇలాగా పలానా సమస్య ఉంది అని అంటే అప్పుడు మన బ్రెయిన్ ఎంతసేపు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆ ఆలోచనలు కొన్ని కరెక్ట్ దారిలో వెళ్ళచ్చు, కొన్ని కరెక్ట్ దారిలో వెళ్ళకపోవచ్చు. కానీ ఇప్పుడు మనము ఎంతసేపు బ్రెయిన్ ఎట్లా అంటే పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ అంటారు, అంటే తెలుసున్న దారిలోనే ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. సో ఆ తెలుసున్న దారిలోనే వెళ్తూ ఉన్నప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరే ఏం చేయాలి, ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్లో నేను స్కోర్ చేయాలంటే ఏం చేయాలి అని ఎంతసేపు దాని గురించి ఆలోచించుకుంటూ ఉన్నాము అని అంటే మనము ఎగ్జామ్లో ఏం చదవాలి, ఏం చదివితే లాస్ట్ ఇయర్ పేపర్స్ చదువుకుంటే ఏది కరెక్ట్ వస్తుంది అలాగా ఆలోచించకుండా ఎంతసేపు టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటే మన బ్రెయిన్ ఎప్పుడు టెన్షన్లో వెళ్తుంది. సో ఎప్పుడైతే నేను సైకాలజిస్ట్తో మాట్లాడడం అది మొదలుపెట్టాను, సో ఇలా టెన్షన్ పడ్డం అది ఆగడము, మన ఆలోచనలో చిన్న మార్పులు జరిగినాయి. ఆ చిన్న మార్పులు జరగడంతో నేను టెన్షన్ పడ్డం అన్నది కొంచెం తగ్గింది. కానీ నాకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటేనండి మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు నిద్రపోయే ముందు మెడిటేషన్ చేసి నేను పడుకునేవాడిని. సో స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 2 నిమిషాలు మెడిటేషన్ చేసేవాడిని. 2 నిమిషాలు మెడిటేషన్ అలా 3 నిమిషాలు 5 నిమిషాలు చేసి పడుకునే ముందు జస్ట్ 20 minutes బిఫోర్ గోయింగ్ టు స్లీప్ లైక్ నిద్ర కంపల్సరీ మెడిటేషన్ చేసే పడుకోవాలి అని డిసైడ్ అయ్యాను. సో అది అలా చేయడం వల్ల జస్ట్ ఇమ్మీడియట్గా ఏమీ రిజల్ట్ రాలేదండి. సో 1-2 నెలలు అలానే పట్టింది, ఇలాగే చిరాగ్గానే ఉండేది. కానీ వన్స్ ఆ మెడిటేషన్ అది చేయడం, ధ్యానం చేయడం ఎప్పుడైతే నేను బాగా నేర్చుకున్నానో అప్పుడు ఏంటంటే మన మనిషి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎంతసేపు కూడా గతంలో జీవిస్తారు, లేకపోతే రేపేం జరుగుతుందో ఆలోచిస్తూ ఉంటారు. మనం ప్రస్తుతం వర్తమానంలో చాలా తక్కువసేపు ఉంటాం. సో ఎప్పుడైతే మనం మెడిటేషన్ ధ్యానం రెగ్యులర్గా చేయగలుగుతామో మనం గతం ఉంటుంది, గతం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, వర్తమానంలో ఉంటాము. మనం భవిష్యత్తు గురించి అంత దిగులు పడడం ఆపేస్తాం. ఎప్పుడైతే ఇలా ఉంటామో మనం ప్రశాంతంగా ఉంటాం. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో ప్రాపర్గా నిద్రపోగలుగుతాం. మనోహర్ గారు, అడుగు బయట పెట్టక ముందే మనసు ప్రపంచాన్ని జుట్టొస్తుంది అంటారు. అంటే మనసు ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. అంత ఈజీ కాదు కదా మన మనస్సుని కంట్రోల్లో పెట్టుకొని ఆలోచన లేకుండా చేసుకోవాలి. అంటే ఫస్ట్ స్టెప్ అంటే ధ్యానంకి సంబంధించి మీరు చేశారు కాబట్టి ఏంటి ఫస్ట్గా ఏం చేయమంటారు ప్రేక్షకులు? సో ధ్యానం చేస్తున్నప్పుడు దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ అండి, లైక్ చాలా విధాలు ఉన్నాయి.
సో నేను చేసింది ఏంటి అంటే దీన్ని బ్రీతింగ్ మెడిటేషన్ అంటారు. సో మన శ్వాస మీద ధ్యాస పెట్టుకుని మనము ఎంతసేపు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టుకోవాలి. సో శ్వాస మీద ధ్యాస పెట్టుకున్నట్టు మీరు ఎలా అయితే మాట్లాడారో మన మనసు నిన్నేం జరిగిందో, రేపేం చేయాలో, ఎల్లుండ ఈ పని ఉంది, లేకపోతే ఈ డెడ్ లైన్లో మనం సాల్వ్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్ ఉంది, ఇది ఆలోచిస్తూ ఉంటుంది. సో మనము దాని మీద ఎక్కువ ఎంగేజ్ అవ్వడం అంటే బేసికలీ లోపలికి ఆ ఉచ్చు లోపలికి వెళ్ళకుండా ఏం చేయాలంటే మళ్ళీ శ్వాస మీదకి ధ్యాస తీసుకురావాలి. సో ఇప్పటికీ కూడా అలా ఎన్నిసార్లు మన మనసు వెళ్తూ ఉంటుందో మనం శ్వాస మీదకి ధ్యాస తీసుకురావాలి. సో శ్వాస మీద ఎప్పుడైతే ధ్యాస తీసుకొస్తూ ఉంటున్నామో మనం ఏం చేస్తున్నామంటే నువ్వు భవిష్యత్తులోకి కానీ గతంలోకి కానీ వెళ్ళొద్దు, వర్తమానంలో ఉండు అని చెప్పి మళ్ళీ మన బ్రెయిన్ని ట్రైన్ చేస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే మనం ఇలా ట్రైన్ చేస్తూ ఉంటామో సో మనకి ఏంటంటే యాంగ్జైటీ అంటారండి. సో యాంగ్జైటీ ఆర్ స్ట్రెస్. సో స్ట్రెస్ అన్నది ఇప్పుడు ఈ మధ్య అందరూ వింటున్నారు. సో స్ట్రెస్ అన్నది ఏంటంటే మనం ఆశించిన ఫలితం దొరకకపోవడం. సో ఆశించిన ఫలితం దొరకట్లేదు అని అంటే మన బాడీ కూడా యాక్చువల్గా రెస్ట్ అయ్యి ప్రాపర్గా రెస్ట్ అయితేనే మన బాడీ లోపల అన్నీ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. అంటే మనం మన కార్ని ఎంతసేపు నడుపుతానే ఉన్నాం అనుకోండి, అది వేడెక్కిపోతుంది కదా. సో వేడెక్కిపోయినట్టు అలానే మన బాడీని కూడా ఎంతసేపు మనం ఉరుకులు పరుగులు పెడతా ఉంటే సో ఒక లిమిట్ ఉంటుంది, ఒక లిమిట్ వరకు మన బాడీ కూడా తట్టుకోగలదు. కానీ దాని తర్వాత నుంచి ఇలాంటి రకాల పెయిన్స్ కానీ తలనొప్పులు, అజీర్తి చేయడం, ఇలాంటి ఇండికేషన్స్ మన బాడీ ఇస్తుంది అనమాట. మీరు చెప్పింది బాగుంది. అంటే మనసు ఎటు వెళ్ళినా పట్టు వదిలిన విక్రమార్కుల్లో మళ్ళీ తీసుకొచ్చుకొని మనసును మన దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు చాలా మందికి టైం లేదు. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరే కాబట్టి అసలు టైం ఉండట్లేదు పాపం వాళ్ళకి. వర్క్ హెవీ టెన్షన్. కాబట్టి ఈ టెన్షన్లో ఎలా షెడ్యూల్ చేసుకోమంటారు? సో యాక్చువల్గా ఒక చాలా మంచి బుక్ ఉందండి, అటామిక్ హ్యాబిట్స్ అని. యాక్చువల్గా జేమ్స్ క్లియర్ రాసింది. మీరు కనుక చదివితే ఇట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సోల్డ్ బుక్స్. దాంట్లో యాక్చువల్గా ఆయన చెప్పింది ఒకటండి, మనం ఏం చేసినా కూడా చిన్న మార్పులు. సో మనము దీనికోసం అంటూ 20 నిమిషాలు 30 నిమిషాలు కేటాయించిన అవసరం లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి జస్ట్ 1 మినిట్ మనము షెడ్యూల్ చేసుకుని 1 మినిట్ కేటాయించుకుని ఫర్ ఎగ్జాంపుల్ 2:30కి నేను వర్తమానంలో ఉంటాను. సో ఇలాగా నేను చెప్పిన ప్రాక్టీస్ చేస్తాను. సో రోజుకి 1 మినిట్ చేయండి. ఆ 1 మినిట్ని ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ వారం జస్ట్ 1 మినిట్ వరకే చేయండి, 1 మినిట్ కన్నా ఎక్కువ చేయకండి. సో దాని తర్వాత 2:30 కాకుండా 4:30కి ఒకటి యాడ్ చేయండి, 4:30 కాకుండా 6:30కి ఒక యాడ్ చేయండి. సో ఒక్కొక్క నిమిషము మనం ఎప్పుడైతే యాడ్ చేసుకుంటూ ఉంటామో మన బ్రెయిన్ ఎంతసేపు ఆ ఉరుకులు పరుగుల్లో ఉన్న దాన్ని మనము నెమ్మది చేస్తూ ఉంటామండి. యాక్చువల్గా మెడిటేషన్, ధ్యానం గురించి బుద్ధుడు ఒక చాలా మంచి కథ చెప్పాడండి. యాక్చువల్గా ఏమంటారంటే బుద్ధుడి దగ్గరికి ఒక మనిషి వచ్చి ధ్యానం చేసినంతలో ఏమైపోతుంది, నువ్వు ఎందుకు అంత ధ్యానం చేస్తావు అదే అంటే బుద్ధుడు ఏమంటాడంటే వెళ్ళి ఆ నది నుంచి నీళ్ళు తీసుకురా అంటాడు. సో నీళ్ళు తీసుకురా అన్నప్పుడు ఒక కుండ తీసుకెళ్తాడు అనమాట ఆ మనిషి. ఆ కుండ తీసుకెళ్ళి తీసుకొచ్చి నీళ్ళు తీసుకొద్దాం అనుకుంటాడు. కానీ ఆ నీరు చాలా ఫాస్ట్గా ప్రవహించడంతో మట్టి నీరులా వస్తుంది అనమాట. ఆ మట్టి నీరులా వచ్చేసరికి అసలు అర్థం కాదనమాట, ఏంటిది, ఎందుకు ఇలాగా తీరాలి. సో బుద్ధుడి దగ్గరికి వచ్చి నేను తీసుకురాలేను, ఎందుకంటే నీరు చాలా మట్టిగా ఉంది అని అంటాడు అనమాట. సో అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే నీరు మట్టిలో కుండలోకి తీసుకొచ్చి జస్ట్ అక్కడ ఒక పావుగంట ఉంచండి అని అంటాడు. ఆ పావుగంట ఉంచిన తర్వాత ఏమవుతుందంటే మట్టిని అంతా కూడా కిందకి చేరిపోతుందండి. ఆ నీరు క్లియర్ నీరు పైకి వస్తుంది. సో బుద్ధుడు ఇదే చెప్తాడనమాట, మనం ఎప్పుడైతే మన మనస్సుని ప్రశాంతంగా ఏకాంతంగా ఉంచుతామో మన లోపల ఉన్న మట్టి అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. సో పైకి ప్రశాంతత వస్తుంది. సో ఇలాగ చిన్న చేంజెస్ చేస్తూ ఉంటే అవే చాలా పెద్ద వృక్షంలాగా తయారవుతాయండి. నైస్ స్టోరీ సార్. అయితే ఈ మధ్య కాలంలో నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి చాలా మంది స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటారంటే బెటర్, వెంటనే నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి. ఇలా రెగ్యులర్గా వేసుకోవడం అసలు వేసుకోవచ్చా? ఇలా రెగ్యులర్గా వేసుకుంటే వచ్చేటువంటి బాడీలో ఎలాంటి మార్పులు ఉంటాయి? ఓకే, సో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నంతలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని
అకస్మాత్తుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అంటే లైక్ ఎవరైనా చనిపోవడము, లేకపోతే ఏదో ఒకటి అలాంటి మార్పులు. మనం రోజు నార్మల్గా పడుకున్నాం అనుకోండి, ఇలాంటి అకస్మాత్తు అయిన విషయాలు జరిగినప్పుడు అలాంటి వాటికి స్లీపింగ్ టాబ్లెట్స్ అన్నవి వర్క్ అవుతాయండి. సో ఎప్పుడైతే మన నిద్రని ప్రాపర్గా సెట్ చేయడంలో, కానీ దాని మీదే ఉన్నాము అని అంటే చాలా కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు ఎలా అనుకోవాలంటే, ఇప్పుడు మనకి వీల్ చైర్తో మనం నడిచినట్టు, సో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ లేకుండా పడుకోలేము అన్న స్టేజ్కి వచ్చేస్తుంది. అండ్ యాక్చువల్గా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా ఎలా అవుతాయంటే ఓన్లీ షార్ట్ టర్మ్కి, లైక్ జనరలీ ఒక 20-25 డేస్ వరకు వర్క్ అవుతాయండి. దాన్ని మించి వర్క్ చేయాలి అని అంటే చాలా కష్టం. దానికి తోడు ఏంటంటే ప్రతి ఒక్క స్లీపింగ్ ట్యాబ్లెట్కి ఏదో ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్, సో మనకి నిద్ర కోసం పెట్టుకుంటే మళ్ళీ వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ కోసం మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని స్లీపింగ్ టాబ్లెట్స్ షార్ట్ టర్మ్కి అయితే డెఫినెట్లీ వర్క్ అవుతాయి, కానీ లాంగ్ టర్మ్కి అది సొల్యూషన్ కాదు. ఇక కొంతమంది విషయానికి వస్తే నిద్రను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. రాత్రి 12 గంటలకు పడుకుంటారు, పొద్దున 10 గంటలకు లేస్తారు. అంటే ఒక టైం టేబులే ఉండదు నిద్రకు సంబంధించి. ఇలా నిద్రను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది అసలు? సో నిద్రని నిర్లక్ష్యం చేస్తే ఇందాక అన్నిటికన్నా మొదటి చెప్పినట్టు ఆ షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ ఆ థింగ్ అవుతుంది. ఎస్పెషలీ స్టూడెంట్స్లో జరిగే ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు చేయడం వల్ల బాడీకి అడ్జస్ట్మెంట్ కాదు, సరిగ్గా అడ్జస్ట్ అవ్వదు. సో అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఏదో ఒక రకమైన వ్యాధులు వస్తాయి. అంటే ఏమనుకుంటారంటే యూతే కదా, మనం కుర్ర వయసులో ఉన్నాము, మనకేం జరగదు అని అనుకుంటాం. కానీ మనం చేసే చిన్న చిన్న హ్యాబిట్స్, ఆ చిన్న చిన్న హ్యాబిట్సే రేపు పెద్ద పెద్ద వృక్షాల్లో మారుతాయి. సో మనకి చిన్నప్పుడు నేర్పించుంటారు కదా, మొక్కే వంగంది మానే వంగున అనేసి. సో అప్పుడు ఆ మొక్క స్టేజ్లోనే మనం వంగలేకపోతే పెద్దగా అయ్యేసరికి అది వంగడం చాలా కష్టమవుతుంది. సో ఈ హ్యాబిట్స్ లైక్ నిద్రపోకపోవడం వల్ల చాలా మార్పులు జరుగుతాయి. ఒకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో వింటున్నది డిప్రెషన్ అంటున్నారు. సో ఆ డిప్రెషన్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాపర్ నిద్ర లేకపోవడం వల్ల. సో నిద్రపోయినప్పుడు మెయిన్ థింగ్ జరిగేది ఏంటి అంటే మన బాడీ రెస్ట్ తీసుకుంటుంది. సో ప్రాపర్ రెస్ట్ ఎప్పుడైతే తీసుకుంటామో మన బాడీ అంతా కూడా రిజ్యూవినేట్, సో అంటే ప్రశాంతత పొంది కొత్త రోజు కోసం లేస్తుంది అనమాట. అంటే ఒక న్యూ డే స్టార్ట్ చేయాలంటే ఒక మంచి నిద్ర మస్ట్ అంటున్నారు. మరి ఎలా నిద్రని సరి సమానంగా చేసుకుని మంచి నిద్ర పట్టాలంటే స్లీపింగ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి? ఓకే, సో అన్నిటికన్నా మొదటి విషయం, సో అందరికీ తెలుసుందే మన చేతుల్లో ఇప్పుడున్న మొబైల్స్. సో దీంతో మనం ప్రపంచంలో ఏం కావాలంటే అది చేయొచ్చు, న్యూస్ చూడొచ్చు, ఏమైనా చూడొచ్చు. కానీ దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి అంటే, మనం ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎపిసోడ్ చూడాలంటే ఒక వారం ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొబైల్స్తో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తుంది, ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. సో అన్నిటికన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక లిమిట్ పెట్టుకుందాం. అలా అని నేనేమి మొబైల్స్ వాడద్దు అని చెప్పట్లేదండి, మొబైల్స్ వాడడానికి కూడా ఒక లిమిట్ పెట్టుకుందాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 11ంటికి పడుకున్నారనుకోండి, 10:30 వరకు వాడండి. 10:30 నుంచి మొబైల్స్ నుంచి దూరంగా ఉండండి. సో మొబైల్స్ నుంచి దూరంగా ఉండి ఏదో ఒక విధంగా రిలాక్స్ అవ్వండి. సో మీరు ధ్యానం చేసుకోవచ్చు, లేకపోతే డ్రాయింగ్ వేసుకోవచ్చు, లేకపోతే పిల్లలతో ఆడుకోవచ్చు, లేకపోతే అన్నిటికన్నా ప్రాపర్ బెస్ట్ థింగ్ ఏమంటారంటే మన బుక్, సో డైరీ రాసుకోవడం అని అంటారు. సో డైరీలో రాసుకుని రేపు ఏం చేయాలనుకుంటున్నాము, రేపు ఏ థింగ్స్ చేస్తే బెటర్ ఉంటుంది, ఇలాంటివన్నీ రాసుకున్నాము అని అంటే, సో మనం ఎప్పుడైతే ఒక అరగంట టైం మనము లైక్ రిలాక్స్ అవ్వడానికి ఇస్తామో అప్పుడు మనం బ్రెయిన్ స్లోగా ఇందాక చెప్పినట్టు ఆ మట్టి అన్నది కొంచెం కిందకి వెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మన బ్రెయిన్లో ఏంటంటే రేపటికి ఏమీ టెన్షన్ లేదు, రేపటి గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు అని అనుకుంటాము. సో అప్పుడు మీరు 11ంటికి పడుకున్నారనుకోండి, సో మీరు 6 గంటలే పడుకోండి, కానీ ప్రశాంతంగా పడుకుంటారు. సో డీప్ స్లీప్కి వెళ్తారు. డీప్ స్లీప్కి ఎప్పుడైతే వెళ్తుందో బాడీ ప్రాపర్గా రెస్ట్ అవుతుంది, ప్రాపర్గా రిజ్యూవినేట్ అవుతుంది. అండ్ మనోహర్ గారు, ఇంకొంతమంది ఎక్కువగా ఫేస్ చేసే సమస్య ఏంటంటే పడుకుంటారు, ఏ అర్ధరాత్రో మళ్ళీ మేలుకు వచ్చేస్తుంది, అలా మిడ్ నైట్ లేసేస్తారు, ఇంకా మళ్ళీ నిద్ర పట్టదు. సో అలా లేసే అలవాటు ఉన్న వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? సో అంటే ఈ సమస్యతో నేను బాధపడేవాడినండి. సో మెయిన్ థింగ్ ఏంటంటేనండి, మన బ్రెయిన్, మన మెదడు ఏమనుకుంటారంటే ఈజ్ వెరీ పవర్ఫుల్. సో మన మెదడు మెయిన్ థింగ్ ఏంటంటే సర్వైవల్. సో మనం బ్రతికుండాలి అని అంటే ఏం చేయాలి, సో ముందుకెళ్ళాలి, లేకపోతే ఏదో సాధించాలి అన్న థింగ్ ఉంటుంది.
సో మనం ఎప్పుడైతే నిద్ర లేచి చూస్తామో మనకి ఈ ఆలోచనలు ఎలా వస్తాయంటే రేపు ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, లేకపోతే రేపు ఈ ఇంటర్వ్యూ ఎలా చేయాలి, ఆ థింగ్స్ ఆలోచించాలి. సో మనము ఈ టైం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనము యాక్చువల్గా ధ్యానం చేసుకోవచ్చు. సో ధ్యానంలో ఏంటంటే నేను ప్రశాంతంగా ఉన్నాను అని మనకి మనం సర్ది చెప్పుకోవడము, ఇలాంటి థింగ్స్ చేస్తున్న వాళ్ళకి ఏమవుతుందంటే, అంటే వాళ్ళకి అరగంటలో పట్టకపోవచ్చు అండి, 30 గంటలో పట్టకపోవచ్చు, కానీ గంట లోపల పట్టేస్తుంది. సో బట్ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఏం చేస్తారంటే ఈ థింగ్స్ ఆలోచించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆలోచించుకుంటూ ఉంటారో బ్రెయిన్కి ఏదో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలని అనుకుంటామో బ్రెయిన్ నిద్రపోనివ్వదు అనమాట. సో అలా గంటల తరబడి అయిపోతూ ఉంటుంది. గంటల తరబడి అయిపోయేసరికి నిద్ర పట్టదు. ఇక నిద్రపోయినప్పుడు న్యూట్రిషన్స్ అవి ఎలా ఉంటాయి, అంటే బాడీలో ఎలా ఉంటుంది, దాని ప్రాముఖ్యత ఎలా ఉంటుంది? సో నిద్రపోయినప్పుడు న్యూట్రిషన్ అంటే డైజెషన్ యాక్చువల్గా వన్ ఆఫ్ ద మన బాడీ మొత్తంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎనర్జీ కన్జ్యూమింగ్ అండి. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే, అందుకోసమే మీరు ఆయుర్వేదంలో కానీ మనం చిన్నప్పుడు పల్లెటూరులకి అది వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు సాయంత్రం 7 డిన్నర్ అన్నది చేసేస్తారనమాట. సో ఈవెన్ ఆయుర్వేదంలో ఏం రికమెండ్ చేస్తారంటే, అసలు సూర్యుడు మన లోపల ఉన్న అగ్ని, సో అగ్ని ఉన్నంత వరకే మనము భోజనం చేయాలి. సో అగ్ని లేదు అని అంటే మన బాడీ యాక్చువల్గా ఎక్స్ట్రా ప్రాసెసింగ్ చేయాలి ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి. సో అందుకోసమే ఏమంటారంటే ఎర్లీగా డిన్నర్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 11 పడుకున్నారు అని అంటే ఒక 2 to 3 hours. సో మోస్ట్లీ పీపుల్ ఇదివరకు నేను కూడా ఇలానే చేసేవాడిని అండి. నేను 10:30కి పడుకుందాము అని అంటే 9-9:30కి అది తినడం స్టార్ట్ చేసి, సో అది కూడా ఎలా అంటే తినేసి ఇంకా సరే దాదా ఇంకా పడుకో అన్నట్టు చేసేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ డైజెస్ట్ చేయాలి కదా. సో డైజెస్ట్ చేయాలి అని అంటే చాలా ఎక్స్ట్రా ప్రాసెసింగ్ చేయాలి. ఆ ఎక్స్ట్రా ప్రాసెసింగ్ చేయడం వల్ల నిద్రకి రిలాక్సేషన్, నిద్ర అంటే బేసికలీ రిలాక్సేషన్ అండి. సో రిలాక్సేషన్కి మన డైజెషన్ ఎప్పుడైతే కంబైన్ చేస్తామో అది కైండ్ ఆఫ్ ఇంటర్ఫియర్ అవుతుంది. ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అవుతుందో అది మనకి ప్రాపర్ స్లీప్ అన్నది రాదు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీప్ స్లీప్లోకి నేను జస్ట్ 2 hours వెళ్ళాను అనుకోండి, మీరు చాలా లేట్ చేశారనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ 2 hours మీకు 3 hours పట్టేయచ్చు. సో ఆ డీప్ స్లీప్లోకి మీరు లేట్గా వెళ్ళారు అని అంటే దానికి కరెస్పాండింగ్గా రిస్టోరేషన్ కూడా స్లోగా అవుతుంది. సో అలా అది ఒక ప్రాబ్లం అవుతుంది. వాట్ అబౌట్ వాటర్, అంటే వాటర్ ప్రాముఖ్యత ఎలా ఉంటుంది? మనం వాటర్ తీసుకునే దాని మీద మన నిద్ర మన డిపెండ్ అయి ఉంటుందా? సో మన బ్రెయిన్ యాక్చువల్గా మీకు తెలిసినే ఉంటుంది దట్ ఆల్మోస్ట్ మనం 70% బాడీ వాటర్తోనే మేడప్ ఉంటాం. సో బ్రెయిన్కి యాక్చువల్గా వాటర్ కూడా కావాలి. సో మనం ఎప్పుడైతే వాటర్ని సరిగ్గా తీసుకోకుండా ఉంటామో ఏమవుతుందంటే మన మూత్రపిండాలు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక రకమైన డ్యామేజ్ అవుతుంది. సో ఆ డ్యామేజ్ అయినప్పుడు మన బ్రెయిన్ అసెస్ చేసుకుంటూ ఉంటుంది, ఓకే ఇది పలానా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, సో దీన్ని సాల్వ్ చేయాలి అన్నట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సాల్వ్ చేయాలి అన్న థింగ్లో మెయిన్గా ఉంటామో అప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో అందుకోసము యాక్చువల్గా ఏమంటారంటే ప్రాపర్ వాటర్ కూడా ఇంపార్టెంట్. అండ్ వాటర్ కూడా యాక్చువల్గా ఇందాక ఆయుర్వేదంలో చెప్పినట్టు ఆయుర్వేదంలో క్లియర్ అండి ఏంటంటే చీకటి పడ్డాక అసలు నీరు అన్నదే తాగకూడదు. సో నీరు తాగకుండా మనం సూర్యుడు ఉన్నంత వరకు నీరు తాగొచ్చు, సూర్యుడు ఉన్న తర్వాత అస్సలు నీరే తాగకూడదు. సో నీరు తాగకుండా ఉంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే జస్ట్ పడుకునే ముందు మీరు వాటర్ తాగారనుకోండి, సో ఏదో ఒక విధంగా మీరు వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటే నిద్ర అన్నది బ్రేక్ అవుతుంది. సో నిద్ర బ్రేక్ అవ్వకుండా ఉండాలి అని అంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇందాక ఎలా అయితే చెప్పానో వాటర్ని కూడా ఎర్లీగా తీసుకోండి. అండ్ ఫుడ్తో పాటు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, అంటే మనకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే తినేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగేస్తాము. సో ఆ గ్లాస్ నీళ్ళు తాగితే ప్రాబ్లం ఏమవుద్దంటే మన బాడీ డైజెస్ట్ చేయాలంటే ఫైర్ ఉండాలండి. సో మనం ఇప్పుడు మంట అంటుకుంటుందంటే మనం నీళ్ళు వేసామంటే ఆ మంట ఆరిపోతుంది కదా. సో ఆ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అందుకని తినే ఒక అరగంట ముందు వాటర్ తాగేసి దాని తర్వాత ఇంకా అసలు మనం చాలా కష్టము ఇంకా గొంతు దిగట్లేదు అంటే తాగొచ్చు తప్ప, లేకపోతే అంత అడ్వైజబుల్ కాదు వాటర్. వాట్ అబౌట్ ఎక్సర్సైజ్? అంటే ఎక్సర్సైజ్ వ్యాయామం చేయాలి అని అందరు చెప్తుంటారు. వ్యాయామం చేసే వాళ్ళకు నిద్ర అనేది బాగా వస్తుందా? ఎలా ఉంటుంది దాని ఇంపాక్ట్? ఓకే, సో జనరల్గా ఏంటంటే వ్యాయామం చేసే వాళ్ళకి నిద్ర అన్నది కొంచెం బెటర్ ఉంటుంది.
ఎందుకు అవసరము అని అంటే నిద్ర మనం పోతూ ఉంటే దేంటి మన బాడీ అలసిపోతుంది. సో అలసిపోయింది అని అంటే మన బ్రెయిన్కి సిగ్నల్ అనేది వెళ్తుంది దట్ దేంటి నువ్వు పడుకో అదేంటి రిలాక్స్ అవ్వాలి. సో అందుకని బ్రెయిన్ కూడా రిలాక్సేషన్ సిగ్నల్స్ పంపిస్తుంది. కానీ వ్యాయామంలో కూడా ఒక ప్రాబ్లం ఉంటుందండి. మనం నిద్రపోయే ముందు, సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 11ంటికి నిద్రపోతున్నాము అని అనుకోండి, 9:30 ఆ టైంకి మనం ఎప్పుడైతే వ్యాయామం చేస్తామో బాడీ ఏమవుతుందంటే, మనం వ్యాయామం చేసినప్పుడు మన బాడీ లోపల టెంపరేచర్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటామో, జస్ట్ నిద్రపోతూ ఉన్నప్పుడు మన బాడీ లోపల టెంపరేచర్ యాజ్ లో యాజ్ పాసిబుల్ ఉండాలి. సో నిద్రపోతున్నప్పుడు అదేంటి టెంపరేచర్ పెంచకుండా ఉంటేనే మంచిది. సో అందుకని నిద్రపోతున్నాము అని అంటే అంటే ఇది నాకు అని చెప్పి మీకు వర్తించాల్సిన అవసరం లేదు. సో కొన్ని మంది ఉండొచ్చు లైక్ 9:30కి వ్యాయామం చేసి నిద్రపోవచ్చు. కానీ బట్ జనరల్లీ రికమెండెడ్ ఏంటి అంటే నిద్రపోయే ఒక 2-3 గంటల ముందు వ్యాయామం చేసినా కూడా చాలా తేలిక వ్యాయామాలు చేయాలి. సో అంటే లైక్ హార్డ్ రన్నింగో లేకపోతే జిమ్స్లో వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి చేస్తే అంత బెటర్ నిద్ర అన్నది రాదు అని సైన్స్ చెప్తుంది. అండ్ ఇంకొకటి మన ప్రవర్తన, గ్రాటిట్యూడ్గా ఉండడం కానీ, బిహేవియర్ కానీ, ఇది ఏమైనా మన నిద్ర దానికి లింక్ ఏమైనా ఉంటుందా దీనికి సంబంధించి? సో గ్రాటిట్యూడ్ అన్నది మాత్రం ఒక డెఫినెట్ ఆస్పెక్ట్ అండి. సో మనం ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతో ఉంటామో, మనం కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు మన బ్రెయిన్కి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతో రోజుని ఎండ్ చేస్తామో దేంటి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం అన్న సంతృప్తి, దానికి ఒక మనస్ఫూర్తి ఒక సంతృప్తి వస్తుంది. ఎప్పుడైతే ఆ సంతృప్తి వస్తుందో మన బ్రెయిన్ కంటిన్యూస్ ఆ ఫ్లోలోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు డెడ్ లైన్ ఉంది, ఏదో విధంగా సాల్వ్ చేయాలి అనుకుని మనం ఎప్పుడైతే నిద్రపోతామో ఏమవుతుందంటే, మీరు ఇందాక మాట్లాడినట్టు మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే అది సాల్వ్ చేయాలి అని అంటే మధ్యలో లేచి ఆ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ పర్మిటేషన్స్, కాంబినేషన్స్, డిఫరెంట్ పాసిబిలిటీస్ అన్నీ థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో కానీ మనం గ్రాటిట్యూడ్తో మనం ఎండ్ చేసాము అని అంటే మనకి ఆ ప్రాబ్లం లేదు అని మనసుకి మనము అష్యూరెన్స్ ఇచ్చినట్టు. సో ఎప్పుడైతే ధీమా ఇస్తామో అప్పుడు ఆ స్లీప్ అన్నది బెటర్ ఉంటుంది. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీరు చెప్పండి, చాలామంది నిద్రకు వెళ్ళే టైంలో చేసేటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏంటి? ఇందాక మాట్లాడుకున్నట్టు సెల్ ఫోన్ యూసేజ్ అండి. అండ్ సెల్ ఫోన్ యూసేజ్లో కూడా మోస్ట్ థింగ్ ఏంటంటే ఏదో ఒక విధమైన న్యూస్ చూడడమో లేకపోతే క్రికెట్ చూడడమో, లేకపోతే అది ఎలా అంటే మన బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తారనమాట. సో మన బ్రెయిన్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తామో అప్పుడు ప్రాబ్లం అవుతుందండి. సో మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతూ ఉంటే టెంపరేచర్ ఇన్ ద బాడీ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ ఇన్ ద బాడీ ఇంక్రీజ్ అవుతుందో ఫస్ట్ ఏం చేయాలంటే బ్రెయిన్ కూల్ డౌన్ చేయాలి, బాడీ టెంపరేచర్ని తగ్గించాలి. బాడీ టెంపరేచర్ని తగ్గించి అప్పుడు నిద్రలోకి తీసుకురావాలి. సో ఎక్స్ట్రా ప్రాసెసింగ్ చేయాలి. సో ఎక్స్ట్రా ప్రాసెసింగ్ ఎప్పుడైతే మనం ఎక్స్ట్రా ప్రాసెసింగ్ చేస్తామో నిద్ర ఇంటెన్సిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. సో యాక్టివేషన్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఓకే. అండ్ యాంగ్జైటీ, చాలా మంది అంటున్నారు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారని. ఈ ఆందోళన నిద్రకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది మన నిద్ర? సో ఇందాక మాట్లాడుకున్నట్టు మన బ్రెయిన్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటే అస్సలు ఎందుకంటే ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, మీ వెనకాల ఒక కుక్క పడింది అనుకోండి. సో మీరు పరిగెడతా ఉంటారు, మీరు దాని నుంచి తప్పించుకుందామని పరిగెడతానే ఉంటారు. సో ఇప్పుడు యాంగ్జైటీ అన్నది ఏంటి అంటే నిజమైన కుక్క కాదు, మన మనసులో ఉన్న కుక్క. సో అది ఎప్పుడైతే మనం వెంటబడుతూ ఉంటుందో మనం ఏదో ఒక విధంగా సాల్వ్ చేయాలనుకునే ధ్యాసలోనే ఉంటాం. సో అందుకోసము ఎప్పుడైతే సాల్వ్ చేయాలని అనుకుంటామో ఇందాక మాట్లాడుకున్నట్టు మన శరీర ఉష్ణోగ్రత తగ్గడం బదులు పెరుగుతూ ఉంటుంది. సో ఎలా అంటే ఇప్పుడు బాడీ లోపల హీలింగ్ అది జరుగుతూ ఉందనుకోండి. సో మన బ్రెయిన్ ఎలా అంటే ఏదో ప్రాబ్లం ఉంది కదా, హీలింగ్ అవసరం లేదు, మనం సర్వైవ్ అవ్వాలి. సో సర్వైవ్ అవ్వాలి అని అంటే హీలింగ్ పక్కన పెట్టేసి సర్వైవల్కి తీసుకెళ్తూ ఉంటుంది. సో ఎంతసేపు గుండె దడ పెంచుతూ ఉంటుంది, ఆ థింగ్స్ అన్నీ చేస్తూ ఉంటుంది. సో అందువల్ల యాక్చువల్గా మనం నిద్రపోవడం అంటే ప్రశాంతంగా వెళ్ళడం. సో మనం ఎప్పుడైతే ప్రశాంతం కాకుండా డెస్పరేషన్ స్టేజ్కి వెళ్ళిపోతామో సో అప్పుడు నిద్ర అన్నది రాదు. అండ్ ఇంకొకటి, మనోహర్ గారు ఎవరికైనా సమస్య వస్తే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని చూస్తారు. మీకు సమస్య వచ్చింది, సమస్య నుంచి బయటపడ్డారు, దాని మీద బుక్ కూడా రాశారు. అసలు ఎందుకు రాశారు ఈ బుక్?
ఓకే. చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేదండి దట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ అవి చదవడము అది ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆ చిన్నప్పటి నుంచి ఉన్న కోరికనే అదేంటి బుక్ రూపంలో రాశాను. సో ఆ బుక్ రూపంలో రాసినప్పుడు నేను యాక్చువల్గా ఒక యూట్యూబ్లో ఒక కోర్స్ చూసినప్పుడు యాక్చువల్గా దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీ నిజ జీవితంలో నుంచి రాసే సంఘటనలు అయితే బెటర్ అనేసి. సో ఆ నిజ జీవితంలో నేను ఫేస్ చేసిన సంఘటన ఇది. సో అందుకోసము దాని మీద లైక్ ఎలా అయితే నేను ఇదంతా ఫేస్ చేశాను, నేను ఎలా టెన్షన్లోకి వెళ్ళాను, సో నా సైకాలజిస్ట్తో జరిగిన సంభాషణలు, సో నేను ధ్యానం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఇమీడియట్గా స్టార్ట్ చేశాను, మార్చ్లో స్టార్ట్ చేశాను, కానీ నాకు అసలు ఏమీ రిజల్ట్ రాలేదు. సో ఒక రకమైన ధ్యానం నుంచి ఇంకో రకమైన ధ్యానానికి అలా వెళ్ళిపోతూనే ఉన్నాను. సో అలా వెళ్ళిపోతూ ఉండి దాని తర్వాత ఫైనల్గా బ్రీత్ మెడిటేషన్ విచ్ లైక్ నేను ఇనీషియల్గా ఏదైతే మొదలెట్టానో దానికే వచ్చాను. సో అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే డెస్పరేషన్ ఎప్పుడైతే ఉంటుందో దేంటి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని మనం చాలా చాలా డెస్పరేట్గా ఉంటే అది సాల్వ్ అవ్వదండి. సో ప్రశాంతంగా ఉండి మనం నిద్రపోయే ముందు దేంటి కంప్లీట్లీ లైక్ ఇప్పుడు యాక్టివ్లో ఉన్నప్పుడు అలాగే డీయాక్టివేట్ చేయడం అన్నది నేర్చుకోవాలి. సో డీయాక్టివ్ అన్నది చేయడం నేర్చుకున్నప్పుడే మనం ప్రశాంతంగా నిద్రపోగలం. మనోహర్ గారు, చాలామంది చెప్తుంటారు, అడుగుతుంటారు, నైట్ పడుకుంటే సరిపోతుందా లేదా మాకు మధ్యాహ్నం టైంలో కూడా నిద్ర వస్తుంటుంది అప్పుడు కూడా పడుకోవచ్చా? అసలు నైటే పడుకోవాలా లేదంటే మధ్యాహ్నం నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలా? ఏంటి దీని మీద మీరేం చెప్తారు? సో ఇది ఒక అందరూ నన్ను కూడా చాలామంది ఇది అడుగుతారండి. ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. సో యాక్చువల్గా ఏంటంటేనండి మనం పల్లెటూరులకి అది వెళ్తూ ఉంటే మనం చూస్తే వాళ్ళు యాక్చువల్గా ఒక లాంగ్ స్లీప్, నైట్లో ఒక లాంగ్ స్లీప్ వేసి మధ్యాహ్నం కూడా ఒక స్లీప్ వేస్తారు. ఈవెన్ సైంటిఫిక్గా చూసినా కూడా సైన్స్లో వైవి స్లీప్ అనే బుక్ చదివిన దేంట్లో అయినా కూడా వాళ్ళు అందరూ కూడా మధ్యాహ్నము ఒక షార్ట్ న్యాప్కి అడ్వకేట్స్ అండి. సో అంటే వాళ్ళు సమర్థిస్తున్నారు. సో దీనికి మెయిన్ రీజన్ ఒకటేనండి. సో ఇప్పుడు మనం మధ్యాహ్నం పడుకున్నాము అని అంటే దేంటి అదే ఇందాక చెప్తున్నట్టు మిగతా ప్రాసెసెస్ లైక్ సెల్స్ రిస్టోరేషన్ అదంతా జరగకపోయినా అట్లీస్ట్ ఆ షార్ట్ టర్మ్ బకెట్లో నుంచి కొన్ని థింగ్స్ అయినా పోతాయి. సో అంటే లైక్ ఒక 7-8 థింగ్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో నుంచి ఒక 4-5 థింగ్స్ తీసేస్తుంది. సో అందుకని మన సాయంత్రం చేసే పనుల్లో ఆ షార్ట్ టర్మ్ బకెట్కి కొంచెం స్పేస్ ఉంటుంది. సో అందుకని యాక్చువల్గా దిస్ ఈజ్ ఎ గుడ్ ప్రాక్టీస్ అంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మధ్యాహ్నం పడుకునేసరికి యాక్చువల్గా మన నిద్రలో కూడా ఒక సైకిల్స్ ఉంటాయండి. సో సైకిల్స్ ఎలా అంటే మనము లైట్ స్లీప్ నుంచి డీప్ స్లీప్కి వెళ్తాం అనమాట. సో ఆ లైట్ స్లీప్ నుంచి డీప్ స్లీప్కి వెళ్ళేసరికి ఒక 5 సైకిల్స్ రన్ అవుతూ ఉంటాయి. సో 5 సైకిల్స్ రన్ అవుతూ ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఆ స్టార్టింగ్లో ఎప్పుడైతే మనం పడుకుంటామో స్టార్టింగ్ అంతా కూడా మనం లైట్ స్లీప్లో ఉంటాం, అంటే తేలికపాటి నిద్ర. అంటే ఆ టైంలో మిమ్మల్ని లేపినా కూడా మీరు ఈజీగా లేచిపోతారు. అలా కాకుండా డీప్ స్లీప్లోకి మనం ఎప్పుడైతే వెళ్తామో అక్కడ లేపాలి అని అంటే మనం ఇలా కదిపి లేపితే తప్ప మనకి అస్పృహ ఉండదు అనమాట. సో మనము ఎప్పుడైతే మధ్యాహ్నం పడుకున్నప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళకుండా లైట్ స్లీప్లోనే ఉంటే, అంటే లైక్ 20 to 30 minutes వరకే ఉంటే, సో దట్ ఈస్ యాక్చువల్లీ రికమెండెడ్. సో ఆ థింగ్లో ఏమవుతుందంటే ఆ షార్ట్ టర్మ్ బకెట్ కొంచెం ఎంటీ అయ్యి, సో మనం ఇప్పుడు విద్యార్థులు కానివ్వండి, ఇప్పుడు మనకి యాక్చువల్గా చిన్నపిల్లలు ఉంటారు, మా అమ్మాయికి నాకు గుర్తుంది. సో వాళ్ళకి ఎట్లా అంటే ఒక మధ్యాహ్నం అన్నది ఒక ½ an hour స్లీపింగ్ టైం ఇచ్చేవారు అనమాట. అంటే ఎల్కేజీ యూకేజీలో ఉండి, అంటే చిన్నపిల్లలకి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలకి యాక్చువల్గా చాలా విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే మనకు అనిపిస్తుంది అది చాలా సింపుల్ థింగ్స్ అని, కానీ వాళ్ళ చిన్న మెదడుకి చాలా థింగ్స్ నేర్చుకోవాలి. సో ఆ చాలా థింగ్స్ నేర్చుకోవాలి అని అన్నప్పుడు ఎప్పుడైతే మనం విశ్రాంతి ఇస్తామో ఆ షార్ట్ టర్మ్ బకెట్ వెళ్ళి ఆ లాంగ్ టర్మ్ బకెట్లోకి కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ వెళ్తాయి. సో ఆ రైమ్స్ కానివ్వండి, లేకపోతే యాక్టివిటీస్ ఏదైతే నేర్పిస్తారో ఆ థింగ్స్ అన్ని కూడా ఆ లాంగ్ టర్మ్ బకెట్లోకి ఎప్పుడైతే వెళ్తారో, ఏవైతే లాంగ్ టర్మ్లోకి వెళ్తాయో మనం చాలా రోజులు అయిన తర్వాత కూడా గుర్తు తెచ్చుకుంటాం. అంటే చిన్నప్పుడు మనం చదివిన కథలు కానివ్వండి అవన్నీ ఎందుకు మనకు గుర్తుంటాయంటే మనం లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళింది కాబట్టి ఉంటాయి. మీరు కిడ్స్ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు ఒకసారి టీనేజర్ల గురించి చెప్పండి. చదువుతున్న వాళ్ళు, టీనేజ్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకు నిద్ర గురించి, వాళ్ళలో ఒకవేళ నిద్రలేమి లేదా కరెక్ట్గా నిద్రపోవాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి?
సో టీనేజర్స్లో మనం మ్యాక్సిమంగా చూసింది ఏంటి అంటే ఏదో ఒక రకమైన ఫోన్ గేమ్ ఎడిక్షన్ అనేది ఉంటుంది. సో అంటే ఏదో ఒక గేమ్స్ ఆడాలి అని చెప్పేసి ఆ థింగ్స్ ఉంటాయి. సో దానివల్ల మన బ్రెయిన్ యాక్చువల్గా యాక్టివేషన్లోకి వెళ్తుంది. యాక్చువల్గా టీనేజ్లో జరిగేది ఏంటంటే ఎస్పెషలీ లైక్ 13 నుంచి 18 వరకు జరిగే సమయంలో మన బ్రెయిన్ యాక్చువల్గా చాలా మార్పులు జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అడల్ట్స్ కాదు, అలానే చిల్డ్రన్ కాదు, టీనేజర్స్. సో ఆ టీనేజర్స్లో యాక్చువల్గా ఒక ఫేస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ ఫేస్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే నిద్ర అన్నది ఎక్కువ కావాలి. సో కానీ వాళ్ళకి నిద్రతో పాటు ఎంజాయ్మెంట్స్ అవి కూడా ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఇదివరకు ఇప్పుడు 10 ఏళ్ల లోపల పిల్లలు అనుకోండి ఏదో రకంగా డిపెండెంట్ ఉంటారు. కానీ 13-14 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వడం స్టార్ట్ అవుతారు. సో మేము డిపెండెంట్ కాదు, అయినా కూడా మీరు నా మీద ఎందుకు ఇలాగే రెస్ట్రిక్షన్స్ పెడతారు అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ ఆలోచించిన విషయం ఏంటి అంటే అలాంటి వాళ్ళకి కూడా యాక్చువల్గా నిద్ర అవసరం. ఎందుకంటే ఆ ఏజ్లో చదువుకోవడం అన్నది చాలా ఎక్కువ అవుతుంది. సో చదువులోనే మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తారు, ఎందుకంటే మన ఫ్యూచర్ కోసం చదవాలి. సో ఆ చదవాలి అని అన్నప్పుడు యాక్చువల్గా మనం ప్రాపర్గా చదువుకోవాలి అని అన్నప్పుడు అంతా నేర్చుకోవడమే కాకుండా కొన్ని థింగ్స్ మనకు అనవసరమైనవి తీసేయడం కూడా జరగాలి. సో అప్పుడే మన బ్రెయిన్ లోపల కొంచెం ప్రాసెసింగ్ స్పేస్ వస్తుంది. సో మన కంప్యూటర్లో కూడా కంటిన్యూస్గా అన్ని ఫైల్స్ వచ్చాయనుకోండి, సో ఎలా అయితే లో డిస్క్ స్పేస్ అని చూపిస్తుందో, సో కంటిన్యూస్గా మనం ఆడుకోవడంలోనే ఉంటే మన మెమరీలో కూడా తక్కువ ఇన్ఫర్మేషన్ అన్నది వెళ్తుంది. ఆ తక్కువ ఇన్ఫర్మేషన్ వెళ్తే అది ప్రాబ్లం అవుతుంది. ఇంకా చాలా మంది విషయానికి వస్తే సండేస్ కానీ హాలిడేస్ కానీ వస్తే అబ్బా ఈరోజు ఫుల్గా ఇంకా ఏమీ వర్క్ లేదు అనుకుని ఎక్కువ టైం నిద్రపోతారు. అంటే ఆల్మోస్ట్ 10కి 12కి లేచే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా వారాంతంలో కానీ హాలిడేస్ వచ్చినప్పుడు కానీ ఎక్కువగా నిద్రపోవడం మంచిదేనా? సో మంచిదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వారం అంతా దీన్నే యాక్చువల్గా స్లీప్ డెట్ అంటారండి. సో తెలుగులో చెప్పాలంటే అప్పు. సో నిద్ర అప్పు తీసుకుంటాం. అంటే సోమవారం మంగళవారం అది పడుకోలేని ఆ అప్పుని మనం వారం ఎండింగ్లో మనం తీర్చుతున్నాము అని అనుకోవచ్చు. కానీ యాక్చువల్గా అది ఒక లెవెల్ వరకు అయితే కరెక్ట్గానే వర్క్ అవుతుందండి. కానీ ఒక లిమిట్ దాటేసిన తర్వాత మనం అలా పడుకున్నా కూడా ఆ అప్ అన్నది తీరిపోదన్నమాట. అంటే లైక్ ఇప్పుడు నిద్రపోయి ఎక్కువసేపు పడుకున్నా కూడా ఆ ప్రాపర్ డీప్ స్లీప్లోకి అన్నది వెళ్ళరు. సో ఆ డీప్ స్లీప్లోకి ఎప్పుడైతే వెళ్ళమో ప్రాపర్ రిస్టోరేషన్ అన్నది జరగదు. మీరు టైంని కాంపెన్సేట్ చేసినా రిస్టోరేషన్ని కాంపెన్సేట్ చేయలేరు. సో ఆ రిస్టోరేషన్ని ఎప్పుడైతే కాంపెన్సేట్ చేయలేరో ప్రాపర్గా దాని ఫలితం అన్నది మీకు టైం కాంపెన్సేట్ అవుతుంది, కానీ రిస్టోరేషన్ కాంపెన్సేట్ అవ్వదు. కాబట్టి ఏదో ఒక రకమైన ప్రాబ్లం అన్నది వస్తుంది. అండ్ మెలిటోనిన్ టాబ్లెట్స్ ఈ మధ్య బాగా వింటున్నాం. నిద్ర సమస్యతో బాధపడేవారు చాలా మంది ప్రజలందరికీ అంటే అవగాహన వచ్చేసింది, టాబ్లెట్కి సంబంధించి వేసేసుకుంటున్నారు. ఇది వాడటం వల్ల దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి? ఓకే, సో మెలిటోనిన్ టాబ్లెట్స్ మీరు అమెజాన్లో చూసినా ఎక్కడ చూసినా అలాగా మీకు డైరెక్ట్గా దొరికేస్తాయండి. సో దానివల్ల ఏమనుకుంటారంటే మెలిటోనిన్ టాబ్లెట్ వేసుకున్నంతలో నిద్ర వచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా మెలిటోనిన్ మన బాడీలోనే న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుందండి. చీకటి పడేసరికి మెలిటోనిన్ మన బాడీలో జనరేట్ అవుతుంది. సో మెలిటోనిన్ టాబ్లెట్స్ ఎలాంటి వాళ్ళు వాడాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఉన్నాం. సో ఇండియాలో టైం ఇప్పుడు 6:30 అయింది అనుకుందాం. సో మనం సడన్గా మనం జపాన్ వెళ్ళామనుకుందాం. సో జపాన్ అంటే తూర్పు వైపు వెళ్ళినప్పుడు వాళ్ళకి యాక్చువల్గా టైం అప్పుడు 9:30, 10 అవుతుంది. సో ఆ టైం పడుకుంటారు. జపాన్లో వాళ్ళు 10ంటికి పడుకోవడం స్టార్ట్ అవుతారు. కానీ మన టైం జోన్లో ఎప్పుడైతే మనం 6:30కు ఉన్నామో ఆ టైంకి మనకి నిద్రపోవాలని మెల్టోనిన్ అన్నది బాడీలో జనరేట్ అవ్వదు. సో అలాంటి వాళ్ళకి యాక్చువల్గా మెల్టోనిన్ టాబ్లెట్స్ అనేది ఇస్తారండి. సో ఎప్పుడైతే ఆర్టిఫిషియల్గా మెల్టోనిన్ ఇచ్చి నిద్రపో అని చెప్పడానికి. సో ఇది ఎలా అంటే మనం పరుగు పందాల్లో వెళ్తూ ఉన్నప్పుడు యాక్చువల్గా అందరూ రెడీ గెట్ సెట్ గో అని గెట్ సెట్ గో అంటారు కదా. సో గో అన్న తర్వాత పరిగెడతారు. సో మెలటోనిన్ కూడా యాక్చువల్గా చేసేది అదే, రెడీ గెట్ సెట్ గో అని చెప్తుంది. సో గో అని చెప్పినంతలో పరిగెట్టేయాలని లేదు కదా. కొంతమంది దాన్ని నెమ్మదిగా వింటారు, కొంతమంది లేట్గా వింటారు, కొంతమంది ముందే వినేస్తారు. సో మెలటోనిన్ కూడా చేసేది అదే. సో గెట్ సెట్ గో అన్నంత మాత్రాన నిద్ర వచ్చేస్తుందని కాదు. సో బట్ దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మనం మెలటోనిన్ అన్నది ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేస్తే మన
బాడీ ఏమనుకుంటుందంటే ఎలాగో బయట నుంచి మనం ఒక మెల్టానిన్ ఇస్తున్నారు కదా, దేంటి మళ్ళీ మెల్టానిన్ జనరేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఆప్టిమైజ్ స్టేట్లోకి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే ఆప్టిమైజ్ స్టేట్లోకి తీసుకెళ్తుందో మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రకృతి పరంగా న్యాచురల్గా వచ్చేది ఏదైనా కూడా అన్నిట్లోనూ బెస్ట్ అండి. దేంటి బయట నుంచి ఎన్ని సప్లిమెంట్స్ తీసుకొచ్చినా కూడా దేంటి ప్రకృతి ఇచ్చే అంత క్వాలిటీకి మ్యాచ్ అవ్వలేదు. సో మన బాడీ లోపల జనరేట్ అయ్యే మెల్టానిన్ ఇస్ ద హైయెస్ట్ క్వాలిటీ మెల్టానిన్. సో మనం బయట నుంచి ఇస్తున్నప్పుడు బ్రెయిన్ ఏమో దేంటి మెల్టానిన్ ప్రొడక్షన్ తగ్గించేస్తుంది. సో అది మళ్ళీ అదొక సైకిల్లా తయారవుతుందండి. సో దేంటి మెల్టానిన్ వచ్చేంత వరకు నిద్రపోవాలి అని ఇండికేషన్ రాదు, నిద్రపోయే ఇండికేషన్ రాదు, ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. మనము శారీరక సమస్యల గురించి, దాని నుంచి బయటపడడం గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి వాట్ అబౌట్ మెంటల్ స్టేటస్? ఒకవేళ మనకు నిద్ర లేకపోతే మనం మానసికంగా ఎలా ఉంటాం? సో మానసికంగా ఉన్నట్టు ఇందాక మాట్లాడుకున్నట్టు దేంటి మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే డిప్రెషన్ కానివ్వండి, స్ట్రెస్, దేంటి ఒత్తిడికి ఎక్కువ ఒత్తిడి తీసుకోలేకపోతాం. సో ఎక్స్ట్రా డెడ్ లైన్స్ కానివ్వండి, ఏదో ఒక విషయాల్లో మనం ఇలాంటి విషయాల్లో ఎక్కువ తీసుకోలేం. ఎందుకంటే దేంటి మన బాడీ సర్వైవ్ అవ్వాలి అని అంటే నిద్రపోలేదు అంటే ఆ డీప్ రిస్టోరేషన్ అన్నది జరగలేదు. ఆ డీప్ రిస్టోరేషన్ ఎప్పుడైతే జరగలేదో మన బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ రిస్టోరేషన్ జరగాలి, వేరేస్ ఆ యాక్టివిటీస్ కూడా జరగాలి. ఆ యాక్టివిటీస్, ఆ డీప్ రిస్టోరేషన్ జరగాలి అని అంటే ఆ బ్యాలెన్స్ అవ్వాలి కదా. ఆ బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది అని అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నది చేయలేము. సో ఎప్పుడైతే మనం రెగ్యులర్ యాక్టివిటీస్ చిన్న చిన్న పనులు చేయలేకపోతామో, సో మళ్ళీ మనకి ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది, అసంతృప్తి మొదలవుతుంది. బట్ అరే నేను ఇది కూడా చేయలేకపోయాను, లేకపోతే ఇది సాధించలేకపోయాను, అది సాధించలేకపోయాను అన్న అసంతృప్తి మొదలవుతుంది. కానీ దీనికి అన్నిటికీ కూడా మూలమైన కారణము సరిగ్గా నిద్రపోకపోవడం. సో నిద్రకి మనము ప్రాముఖ్యత ఎప్పుడైతే ఇస్తామో, సో ఆటోమేటిక్గా బాడీ రెస్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మనం ప్రాపర్గా వర్క్ చేయగలం. మీరు ఇన్సోమినియా వరకు వెళ్ళి వచ్చారు కాబట్టి మానసికంగా వర్క్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది అసలు? ఆ టైంలో వాళ్ళ టెన్షన్ కానీ, వాళ్ళ వర్క్ స్టైల్ కానీ ఎలా ఉంటుంది అసలు నిద్ర లేకుండా? సో ఇన్సోమ్నియాకి వచ్చినప్పుడు మెయిన్ ఏమొస్తుందంటేనండి, ఇందాక చెప్పినట్టు తీవ్రమైన తలనొప్పి అది వస్తూ ఉంటుంది కదా. సో తీవ్రమైన తలనొప్పి ఎప్పుడైతే మనకు వస్తుందో దేంటి మనం చిన్న చిన్న విషయాలు లైక్ అక్కడికి వెళ్ళి గ్లాస్ పెట్టేసరా, లేకపోతే అక్కడికి వెళ్ళి ప్లేట్ పెట్టేసరా, ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద మనం అలాంటి చిన్న చిన్న విషయాలు మనం అర్థం చేసుకోలేము. సో బేసికలీ షార్ట్ టర్మ్ ఇస్ కంప్లీట్లీ ఫిల్డ్. సో మన బ్రెయిన్ యాక్చువల్గా ఏమి ఇన్ఫర్మేషన్ అన్నది తీసుకోవడం స్టాప్ చేసేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే తీసుకోవడం స్టాప్ చేసేస్తుందో, సో రిమైనింగ్ థింగ్స్ అన్నీ జరగడం ఆగిపోతూ ఉంటాయి. సో అలా దేంటి ఇదొక విషియస్ సైకిల్ అంటారండి. సో నిద్ర లేకపోవడం వల్ల ఈ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది, ల్యాక్ ఆఫ్ మోటివేషన్కి మళ్ళీ నిద్ర లేకపోవడం. సో అలా ఒక సైకిల్లోనే తిరుగుతూ ఉంటాం అనమాట. అంటే ఏమైనా డిసీజ్ సైంటిఫిక్గా ఒకవేళ మన నిద్ర సరిగ్గా ఉండట్లేదు అంటే డాక్టర్స్ ఏమైనా అంటే ఇంకా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందా? ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో దీర్ఘకాలిక వ్యాధులు అంటే అల్జైమర్స్ అంటారండి. అల్జైమర్స్ అంటే మతిమరుపు. సో ఎందుకంటే మనము ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన బ్రెయిన్ కొన్ని థింగ్స్ ఎంప్టీ చేయాల్సి వస్తుంది కదా. సో ఆ లాంగ్ టర్మ్లోకి వెళ్ళాల్సి ఆ లాంగ్ టర్మ్స్ విషయాలు కూడా మర్చిపోతుంది. సో అంటే చాలా చాలా చిన్న చిన్న బేసిక్ విషయాలు కూడా మర్చిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో బ్రెయిన్ అల్జైమర్స్కి వెళ్ళడానికి ఒక ముఖ్యమైన కారణం నిద్ర లేకపోవడం. అది కాకుండా డయాబెటీస్ కానివ్వండి. సో నిద్ర లేకపోయారు అని అంటే యాక్చువల్గా మళ్ళీ బాడీ డేలోకి వెళ్ళినప్పుడు హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది. సో నైట్ హార్ట్ బీట్ ఎక్కువ ఉండి డే టైంలో కూడా హార్ట్ బీట్ ఎక్కువ ఉంది అని అంటే మన గుండెకి కూడా ఒత్తిడి వస్తుంది. సో అలాంటి కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడము. సో అన్నిటికన్నా ముఖ్యమైనది అల్జైమర్స్ ఒక సైంటిఫిక్గా చెప్తారండి. సో ఫిజికల్గా మెంటల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నిద్ర లేకపోతే. అయితే ఈ విషయాల గురించి తెలిసి కూడా ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారంటే నిద్ర లేకపోతే ఇలా జరుగుతుంది అని చాలా మందికి, అంటే కొంతమందికి అవేర్నెస్ లేకపోవచ్చు, కానీ వెల్ ఎడ్యుకేటెడ్స్కి అందరికీ తెలుసు నిద్ర లేకపోతే ఇంత ఇబ్బందులు వస్తాయని. అయినా కూడా ఎందుకు నిద్రను నెగ్లెక్ట్ చేస్తున్నారు? సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో నిద్రను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని అంటే అందరిలో ఏదో ఒక సాధించాలన్న భావన, ఏదో ఒకటి చేసేయాలన్న తాపత్రయం అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం చేసేయాలి, అది సాధించాలి అన్న థింగ్ ఉండడం వల్ల
ఇన్కంప్లీట్ ఫీలింగ్తో మనం వస్తాం. సో అంటే లైక్ అదేంటి ఒక 4 రోజుల్లో నువ్వు ఎగ్జామ్ రాయాలి అని అంటే నువ్వు జస్ట్ 60% చదువుకున్నావు అనుకో, ఆ 60%లో దేంటి ఇంకా 40% చదవాలి. ఆ 40%ని చదివేయాలి అని అనుకునేసరికి మనం నా నిద్ర మీద చాలా ఒత్తిడి పెడతాం. బేసికలీ ఏంటంటే నిద్ర ఒక్కరోజు పోకపోయినంత మాత్రాన పెద్ద నష్టం ఏం లేదు, దేంటి ఏదో ఒకటి సాధించాలి, మనం సాధిస్తేనే గొప్ప విషయం అని అనుకోవడంలో ఈ పొరపాటు జరుగుతుందండి. సార్ అనుకుంటున్నారు నిద్రని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు, దీని ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అంటే గతంలో ఇంతగా లేదు, నిద్ర లేకపోవడము, నిద్ర వల్ల ఇబ్బందులు అనేవి. మన లైఫ్ స్టైల్ వల్ల ఏమైనా ఇది వస్తుందా అసలు? సో లైఫ్ స్టైల్ కూడా ఒక ముఖ్యమైన కారణం అండి. సో మెయిన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అదేంటి మన మొబైల్ ఫోన్స్ అన్నవి దేంటి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. మనం టీవీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు, గేమ్స్ ఎప్పుడు కావాలంటే అదేంటి ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. సో ఇదివరకటి కాలంలో మనం చూసినట్టయితే ఇంటర్నెట్ ఒక టైం అయిన తర్వాత దాని స్పీడ్ అనేది తగ్గిపోయేది, లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నవి డే అయిపోయిన తర్వాత అయిపోయేవి. సో రిపీట్ టెలికాస్ట్లు అలాంటివి ఏమీ ఉండేవి కాదు. సో మనకి ఒక న్యూస్ పేపర్ ఉందనుకోండి, న్యూస్ పేపర్ చదివేసిన తర్వాత మళ్ళీ ఆ న్యూస్ పేపర్ అయితే చదవం కదా. కానీ ఇప్పుడు చాలా పాసిబిలిటీస్ వచ్చేసాయి. సో చాలా థింగ్స్ చేయొచ్చు. మీరు నెట్ఫ్లిక్స్ చూడొచ్చు, అమెజాన్ ప్రైమ్ చూడొచ్చు, ఇవి చూడొచ్చు, చదువుకోవచ్చు, గేమ్స్ ఆడొచ్చు, ఇన్ని విషయాలు చేయొచ్చు. సో ఇన్ని విషయాలు చేసేసరికి మన బ్రెయిన్ యాక్చువల్గా ఒక లిమిట్ అంటూ పెట్టలేకపోతుంది. సో అది ఎలా అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తున్నారంటే ఇంకా మన బ్రెయిన్ మన బాడీ సిగ్నల్ ఇచ్చి ఇంకా నా వల్ల కాదు పడుకుని పో అని చెప్పేసి నిద్రలోకి తోసినప్పుడే నిద్రపోతున్నారు అనమాట. సో ఒక లిమిట్ అన్నది పెట్టకపోవడం అన్నది ఒక ముఖ్యమైన కారణం నిద్రపోవడానికి సమస్య. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు. మీరు ఫేస్ చేసినటువంటి సమస్య ఇంకెవ్వరూ చేయకూడదని చెప్పేసి ఒక బుక్ రాసి చాలా మందికి నిద్రలేమి నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది అంటే నిద్ర లేకపోవడం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయి, మానసికంగా శారీరకంగా అనేక సమస్యలు వస్తున్నాయి. వీటి గురించి తెలిసి కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరూ నెగ్లెక్ట్ చేయకండి. తగినంత స్లీప్లో మీరు ఎంత వీలైతే అంత నిద్రపోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు మనోమిత్ర. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.